Today we are in Belum Caves, which is the second largest cave in Indian subcontinent, not just in India. So Belum Caves కి వచ్చాము. ఇది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. సో కేవ్స్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. So let's explore this beautiful place, but before that, quote for the day. The most effective way to learn about any new place is to see it yourself. So let's jump on to the actual video now. These caves open at 10 o'clock and they close by 5:30. 5:30 is your exit time and 4:30 is the last entry time. So 5:30 దాకా మీరు ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయాలి 5:30. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. అడల్ట్స్ కి 70 రూపీస్, పిల్లలకి 5 to 10 years వరకు 50 రూపీస్, కార్ పార్కింగ్ ఉంటే మీకు 20 రూపీస్. సో ఇది ఎంట్రీ ప్యాసేజ్. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం గుహల్ని. సో ఈ కేవ్స్ ఫామ్ అయ్యే ముందు ఒక మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంట చిత్రావతి రివర్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఉంది రివర్, కానీ ఆ రివర్ అంతా ఈ కేవ్స్ లాగా ఫామ్ అయింది ఇక్కడ. సో అది దీని స్పెషాలిటీ. అండ్ ఇది యాక్చువల్గా పెద్ద కేవ్, చాలా ఇందాక చెప్పాను కదా, సెకండ్ లార్జెస్ట్ కేవ్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. 3.5 kilometers ఉంటుంది. మామూలుగా అయితే మనుషులకి మళ్ళీ టూరిస్ట్కి 1.5 kilometer వరకు యాక్సెస్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఫిట్ హోల్స్ అంటారండి దీన్ని. ఒక 12 feet ఉంటుంది. యాక్చువల్లీ ఎలా ఫామ్ అయిందంటే రివర్ ఇందాక చెప్పాను కదా చిత్రావతి రివర్, దాని సుడిగుండాలు అలా రౌండ్ గా రొటేట్ స్పైరల్ షేప్ లో అలా ఫామ్ అయింది చూడండి, చాలా బాగుంది. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, కింద లేయర్ అది కాల్షియం, పైన బ్లాక్ లైమ్ స్టోన్. సో అంతా న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్స్ అనమాట, ఏది ఆర్టిఫిషియల్ కాదు. సో మీరు చూస్తుంది చలపతి రెడ్డి హాల్ అంటారు దీన్ని. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ అంట. ఇక్కడ చూడండి రాశారు చలపతి రెడ్డి గుహలు హాల్ బేసిక్ గా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది షార్ట్ కట్ అంట. చలపతి హాల్ ఇందా చూసాం, దానికి దీని అడ్వెంచర్ రూట్ కూడా అంటారు. ఇప్పుడు అయితే మనకైతే ఇంపాసిబుల్ లేదు వెళ్ళడం, అందులో చీకటిగా ఉంది. సో ముందుకు ఇలా డైరెక్ట్ గా స్ట్రైట్ గానే వెళ్దాం. దీస్ కేవ్స్ వర్ డిస్కవర్డ్ బై బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ in 1884, not touched for 100 years. Then after 100 years, in I think 1932, a German team came and they researched and they found the route like for 3.5 kilometers. And in 2002 it was opened by the government of Andhra Pradesh for the tourists. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ స్టోన్, లోపల ఉంది లైమ్ స్టోన్. సో బ్లాక్ స్టోన్ చూసారు కదా, బ్లాక్ లైమ్ స్టోన్ కూడా అంటారు దాన్ని. సో మనం ఇప్పుడు దాకా 30% కవర్ చేసాము, ఇంకో 70% ఉంది, వెళ్దాం. సో ఏరియా రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇక్కడ అలౌ చేయట్లేదు, ఇటువైపు వెళ్ళడానికి బ్లాక్ చేశారు. మీరు ఒక పిల్లర్లా చూస్తున్నారు కదా, అది యాక్చువల్గా స్టాలగ్మైట్ మిక్స్ అయిపోయి అలా ఫామ్ అయింది అది. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఒక 100 feet లోపలికి వచ్చాము. పైన అంతా మామూలు ప్లేస్, అగ్రికల్చర్ ల్యాండ్ అన్నీ ఉన్నాయి. సో చాలా వేడిగా ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ హైట్ చాలా కిందకు ఉంది, అందుకని కొంచెం వంగి వెళ్తున్నాను. వచ్చేసాం బయటకంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది గుహ. సో ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉన్నాయి, పాతాళ గంగ ఇటువైపు, మాయామందిరం ఇటువైపు. మనం పాతాళ గంగ వైపు వెళ్దాం. సో అలా మొత్తం రౌండ్ తిరిగి మళ్ళీ అట్టే వస్తాము, మళ్ళీ వచ్చి అట్టే ఎక్సిట్ బ్యాక్ సైడ్. ఇక్కడ గబిలా లాంటివి ఏం లేవు కదా, గబిలా లాంటివి మామూలు గుహలో చాలా ఉంటాయి. ఎంట్రన్స్ లో basically these caves belongs to Buddhist era, and you saw some halls, right? So most of them were used for prayers. They are like prayer halls for them. ఇక్కడ హైట్ చూస్తున్నారు కదా, ఎంత కిందకు ఉంది. ఇది మనం వంగి వెళ్ళాలి చాలా. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పాతాళ గంగ. సో జనరల్గా రైనీ సీజన్లో అక్కడి నుంచి వాటర్ వస్తుంది. సో ఇప్పుడు ఎండలు కాబట్టి వాటర్ లేదు, కానీ ఇక్కడ వాటర్ చూసుకోవచ్చు మీరు, కింద నుంచి ఫామ్ అయిన కింద నుంచి ఉన్న వాటర్ ఇది. అండ్ ఇక్కడ ఒక శివలింగం కూడా చూసుకోవచ్చు మీరు. ఈ శివలింగం యాక్చువల్గా మ్యాన్ మేడే. పూర్వకాలంలో ఋషులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చేసుకున్నారు శివలింగం ఇక్కడ పూజించడానికి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ దాకా మనకి 1.5 kilometers. సో ఇక్కడ నుంచి దారి లేదు మనకి మామూలుగా, కానీ చెప్పాను కదా జర్మన్స్ వచ్చారని. సో వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం అలా స్విమ్ చేసుకుంటూ అలా అలా ఫైండ్ అవుట్ చేశారు పాత్, విచ్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు టూరిస్ట్. సో 3 feet ఉంటుంది అంతే, అంత లో ఉంటుంది. అండ్ దట్ ఆక్సిజన్ లెవెల్స్ అసలు ఉండవు. సో అందుకే ఇక్కడ వెళ్ళడం కూడా చాలా డేంజరస్. అఫ్ కోర్స్ ఇక్కడ వెళ్ళడానికి మన స్కోప్ కూడా లేదు. సో మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. సో ఈ స్టేర్స్ చాలా కొంచెం కష్టమే, జాగ్రత్తగా రండి. అవి ఎక్కుంటూ వచ్చాము. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి. అండ్ ఇదంతా మీరు చూస్తున్నారు కదా, కాల్షియం ఫార్మేషన్ అంతా చూస్తున్నారు కదా, ఫార్మేషన్ ఎంత బాగుందో. సో ఇంకోసారి స్టాలగ్మైట్స్ కింద నుంచి ఫామ్ అవుతున్నాయి.
ఇవి స్టాలక్మైట్స్ పైన స్టాలక్టైట్స్ ఇవి స్టాలక్మైట్స్ కింద నుంచి ఫామ్ అవుతుంది. సో ఇవే కోటి శివలింగాలు చూస్తున్నారు, చాలా వరకు డామేజ్ అయ్యాయి యాక్చువల్గా. సో ఇవి యాక్చువల్ పైనుంచి ఫామ్ అయ్యాయి కాబట్టి కోటి అని అంటారు, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. చూడడానికి శివలింగ ఆకారంలో ఉన్నాయి. సో ఇవి మెరుస్తున్న క్వార్ట్స్, ఇవి క్వార్ట్స్ కాల్షియం ఫార్మేషన్ లో లోపల ఇలా ఉంటుంది. అదేంటి క్వార్ట్స్ మెటీరియల్? మినరల్స్ క్వార్ట్స్ అయి ఉంటుంది కదా. వాటర్ లో ఉండే మినరల్స్ అన్నమాట. మనకు వాటర్ హీటర్ ఉంటాయి కదా, అదే. ఏదో కోల్ మైన్స్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంత వేడిగా ఉంది, మరీ అంత వేడి కాదు కానీ బాగానే వేడి ఉంది. చూడండి ఎంత వంగి వంగి వెళ్ళాలో. సో ఇది మాయా మందిరం. సో ఇక్కడ చూసుకుంటే మీరు యాక్చువల్గా ఫార్మేషన్ డిఫరెంట్ గా ఉంది, చాలా వేరియస్ ప్యాటర్న్స్ లో అలా ఉంటుంది. అంతే రీజన్ యాక్చువల్గా దానికి మాయా మందిరం ఉండడానికి, వేరే రీజన్ లేదు. టెంపుల్ లాగా ఏమి ఉండదు. చాలా నేరో ప్యాసేజ్ ఉంది, దాంట్లోంచి మేము ఇక్కడ వచ్చాము. దీన్ని ధ్యాన మందిరం అంటారు. ఇంతకుముందు ఋషులు, బుద్ధిస్ట్ మాంక్ మేబీ వాళ్ళు ప్రేయర్ చేసుకునేవాళ్ళు, మెడిటేషన్ ఇక్కడ చేసుకునేవాళ్ళు, దానికోసం వాడేవారు. ఇక్కడ సీక్రెట్ ప్లేస్ ఇది. అదే వెళ్ళిపోదాం కిందకి. సో ఏరియాలో సినిమా షూటింగ్స్ చేస్తారంట. గోపీచంద్ సాహసం సినిమా, అలాగే నిఖిల్ అనుకుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ సినిమాలను ఇక్కడ తీశారు. ఇక్కడ మీరు సీ పీక్ చూడొచ్చు. వాటర్ చిన్న చిన్నగా డ్రాప్లెట్స్ అన్నీ ఉన్నాయి. డ్రాప్లెట్ కూడా కనిపిస్తుంది. ఈ తడి మొత్తం వీటి వల్లనే ఫామ్ అవుతాయి ఇవన్నీ స్కేల్స్. సో ఈ కేవ్స్ ని బేలం ఎందుకంటారంటే ఊరి పేరు బేలం, సో అందుకే బేలం కేవ్స్ అంటారు. యాక్చువల్గా దీన్ని బీలం అనేవారు ఇంతకుముందు. సో డ్యూరింగ్ బ్రిటిషర్స్ టైమ్ దే మేడ్ ఇట్ బేలం ఫ్రమ్ బీలం, and from then it is called Belam, and it is famous for lot of caves. Belam means hole in Sanskrit. So Belam ante randram సంస్కృతంలో. సో ఇప్పుడు టైం 5 అయింది. సో మాకు ఆల్మోస్ట్ 4 కల్లా ఎంటర్ 1 అవర్ పట్టింది అనుకోండి. గైడ్ ఉన్నాడు కాబట్టి, గైడ్ ఉండటంతో గైడ్ తీసుకుంటే బెటర్ ఇక్కడ. సో గైడ్తో మాకు ఎక్కడ ఏం చూడాలని చూసుకొని వచ్చేసాం. లేకపోతే మేము సొంతంగా అంటే కనీసం 1.5 అవర్ పడుతుంది ఈజీగా. సో నంద్యాలలో నంద్యాల దగ్గరలో చూడవలసిన ప్లేసెస్ ఇవి. ఇప్పుడు మనం బేలం కేవ్స్ చూసాం కదా. యాగంటి ఉంది, యాగంటి ఫేమస్ ఫర్ బిగ్ టెంపుల్. అలాగే నవాబ్ బంగ్లా అంటే పాతపాడు బంగ్లా, ఇవి దగ్గర ఉన్న ప్లేసెస్. సో యాజ్ ఐ సెడ్ this place is in Nandyala district. Nandyala is around 2 hours. Nandyala town is 2 hours from here, and another nearest town would be Kurnool, which is like 2.5 hours. So Kurnool also has an airport. So from where also you can come, you can take cab or something, can come here directly. Now we are going to see a Buddha statue, which is also opened at the time only, 2002 only. It's a beautiful statue. Let's go and see that. After that we'll finish this video. Ayan, caves nachaya? Yes. Enta nachaya? Chala nachaya? చాలా నచ్చింది. అలసిపోయావా? నో. ఫిట్ బాయ్. నెక్స్ట్ మనకి ఇక్కడ బుద్ధ స్టాచ్యూ చూసుకొని మనం ఇంకా హైదరాబాద్ వెళ్తాం. వెనక్కి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఇంకా 6 to 6.5 hours పడుతుంది. మనకి ఆల్రెడీ ఇప్పుడు 5 అయింది. ఫాస్ట్గా బుద్ధ స్టాచ్యూ చూసేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. ఓకే. సో ఇందా చెప్పాను కదా, బుద్ధుడి స్టాచ్యూ వచ్చేసాం. చాలా బాగుంది. సో అయిపోయింది బేలం కేవ్స్. వీఆర్ డన్ విత్ బేలం కేవ్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు. బాయ్.